మేడం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? చూడండి, నా పేరు భారతి అండి. నేను అమలాపురం నుంచి వచ్చాను. అమలాపురం నియోజకవర్గం ప్రత్యేకంగా అక్కడ కూడా జనసేన జోష్ ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది తరలి వచ్చారు? అమలాపురం నుంచి ఆల్మోస్ట్ ఎన్ని కాలేజీలు ఉన్నాయో, ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయో అన్ని స్కూల్ బస్సులు, అన్ని కాలేజీ బస్సులు ఇక్కడ ఉన్నాయి. స్వచ్ఛందంగా వచ్చారండి? స్వచ్ఛందంగానే వచ్చారు. ఎవరు ఇంతకు ముందు రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో జనసేన లేదు. ఈ రోజు ప్రత్యేకంగా వేరే మహిళలు కూడా అంత దూర ప్రాంతాలను సరుకు రావడానికి కారణం ఏంటి? ఆయన మహిళలకు ఇచ్చిన ఆదరణ అండి. డే 1 నుంచి కూడా ఏ పార్టీలోని కూడా, మునుపు పార్టీల్లో కూడా, ఇంతకు ముందు ప్రభుత్వం వెళ్ళిన పార్టీల్లో కూడా ఎక్కడ మహిళల గురించి ప్రస్తావించింది లేదు. కానీ జనసేన పార్టీ మొదలైన దగ్గర నుంచి కూడా మహిళలకు, వీర మహిళలను పెద్దపీట వేసింది ఇదే పార్టీ. ప్రత్యేకంగా పేరు కూడా చూస్తే వీర మహిళలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ పార్టీలో ఉండు దీన్ని ఏమో చేస్తారు. అవునండి, ఆయన పూజించే దుర్గాదేవితో సమానంగా చూశారు ప్రతి ఇంట్లో ఆడదాన్ని. అందుకే అందరూ కూడా వీర మహిళల కింద తీర్చిదిద్దారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండి వంట చేసుకునే ఆడవాళ్ళందరూ కూడా ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఆయన వెనకాల నిలబడుతున్నామంటే, ఈ రోజు విజయం అందించామంటే దాంట్లో వీర మహిళల పాత్ర ఎంతో ఉంది. ఖచ్చితంగా ఆ వీర మహిళలు అందరూ కట్టుగా ఉండి ఆయన నిలబెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. రాజకీయంగా ఈ రోజు 21 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇంకెంతమంది సామాన్యుల్ని జనసేన తీసుకురాబోతుంది అసెంబ్లీకి? ఆయన ఎంతమందిని నిలబెట్టాలనుకుంటే అంతమందిని గెలిపించే బాధ్యత వీర మహిళలకు ఉంది. థ్యాంక్ యూ మేడం. మేడం మీ పేరు ఏంటండి? నా పేరు కోల దుర్గాదేవి అండి. ఈ రోజు ఇక్కడ ఈ మధ్య కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా, దీని గురించి ఒకసారి చెప్పండి. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చే ప్రజలందరికీ కూడా మేము ఎవరు కూడా ఎండ తీవ్రతకి డిహైడ్రేషన్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ, అలాగే వాటర్ ప్యాకెట్స్, అలాగే లెస్సీ ప్యాకెట్స్, అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా ఒక 60 బళ్ళు, తోపుడు బళ్ళని ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర కూడా ప్రతి ఒక్కరికి కూడా పుచ్చకాయలు కోసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు మేడం? మీరు? నేను పిఠాపురం అండి. పిఠాపురం అండి. మేడం మీ ప్రాంతం గతంలో ఎంతమంది తెలుసో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి అఖండ విజయం సాధించినాక దేశం మొత్తం పిఠాపురం బ్రాండ్ అయింది. ఈ రోజు సభ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు అసలు ఇక్కడ నుంచి? ఈ రోజు సభ పిఠాపురం ఇలా జరగడం చాలా అద్భుతం. ఇంకా పిఠాపురం ఒక ఎజెండాగా మారిపోయింది ప్రజలందరికీ. దేశం మొత్తం ఈ రోజు పిఠాపురాన్ని చూస్తుంది. ఎవరైనా సరే పిఠాపురం, ఒకప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం అనేవారు, ఇప్పుడు ఏ ఊరు చెప్పాలన్నా పిఠాపురం పక్కన అనే ప్లేస్కి ఆయన తీసుకొచ్చేసారండి పిఠాపురం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతంలో గెలిచినటువంటి తర్వాత అసలు మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఆయన గెలుపుని? ఇక్కడ ఆయన గెలుపు ఒక అద్భుతం అండి. మాకు పిఠాపురాన్న ఈరోజు 3 అద్భుతాలు ఉన్నాయి. శ్రీపాదవల్లభుడి జన్మస్థలం, పురోహితిగా అమ్మవారి 10వ శక్తిపీఠం, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 కూడా మా పిఠాపురానికి ఒక గొప్ప అద్భుతాలుగా మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఇప్పుడు దాకా చేసిన పనులు ఏంది, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వంలో చూసుకుంటే గుంత రోడ్లలో గల్లంతైన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అలాంటివి ఏం లేకుండా ఈరోజు చాలామంది సురక్షితంగా సుభిక్షంగా రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ఆయన మాకు ఒక అధికారాన్ని అయితే కల్పించగలిగారు. మాకు ఒక అదృష్టాన్ని అయితే ఆయన ఇవ్వగలిగారు. అలాగే మినీ గోకులాలు ఎన్నో ఏర్పాటు చేశారు. సీసీ కాలువలు కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపురంలో మంచినీటికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఆయన ప్రభుత్వంలో ఒక మంచినీటి సరఫరాను కూడా ఎంతో అద్భుతంగా ఆయన తీర్చిదిద్దారని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. మేడం అదేవిధంగా మీరు అసలు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు? జనసేన పార్టీలో? నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి నా భర్త జనసేన పార్టీలో మా నాయకులుగా చేశారండి. ఆయన పిఠాపురం టౌన్ అధ్యక్షులుగా చేశారు. గత కరోనాలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత నేను ఈ పార్టీలో పయనించడం జరుగుతుంది. ఒక మహిళగా కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. గతంలో అధికారంలో లేని పార్టీ జనసేన, ఇప్పుడంటే అధికారం వచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా కానీ అన్ని కష్టాలు నడుము కూడా పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి అసలు మీకున్న ఇన్స్పిరేషన్ ఏంది మేడం? ఈరోజు అలాంటి గొప్ప నాయకుడు నీడలో మేము అందరూ ఉన్నామని ముఖ్యంగా ఒక ఓటర్గానే నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటిది ఈరోజు ఆయన పార్టీలో నేను సైతం అంటూ ఆయనకు ఒక హెల్ప్గా నేను ఉండడం చాలా హ్యాపీగా ఉంది. నా భర్త చేసిన ఒక పనిని బట్టి ఆయన స్ఫూర్తితో నా ఫ్యామిలీని కూడా, నాకు ఈరోజు చెప్పాలంటే కాపుల ఫ్యామిలీ ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మహిళలు బయటికి రావడానికి. అలాంటి అన్నీ కూడా మేము పక్కన పెట్టి ఒక అధినాయకుడు వెంట నడవాలి, ప్రజలందరికీ కూడా ఏదో ఒక మేలుని చేయాలి, మానవ జన్మకి మన వంతు సహకారాన్ని మరొకరికి హెల్ప్ చేయాలనే విధంగా ఈరోజు మేము పార్టీలో కొనసాగుతుంది. గతంలో మీ నాయకులు మనోహర్ గారు కూడా చెప్పారు పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పేసి, అది నిజమేనా? ఖచ్చితంగానండి, అది ప్రజలే నిజం చేసి చూపించారు. ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా చూద్దామనుకుంటే ఈరోజు డిప్యూటీ సీఎం చూసే ఒక ఘనత అయితే పిఠాపురం ఇచ్చిందని మేము పిఠాపురం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. జనసేన పార్టీలో ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు? జనసేన పార్టీలో 6 years నుంచి కంటిన్యూ. ఏ నియోజకవర్గం మేడం? పిఠాపురం టౌన్. పిఠాపురం. జనసేన పార్టీ అధ్యక్షుల్ని, ఎమ్మెల్యేగా, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేసిన నియోజకవర్గం మీ నియోజకవర్గం. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే మేడం, ఈరోజు చూస్తే పిఠాపురంలో మహాకుంభమేళా జరుగుతుంది. 15 లక్షల మంది వచ్చేస్తారని చెప్పేసి అందరూ చెప్తున్నారు.
మీరేమనుకుంటున్నారు? ఎస్టిమేషన్ మేము కూడా 10 లక్షల నుంచి 13 లక్షలని వేసుకున్నామండి ప్రస్తుతం, కానీ అందుకు మించి వచ్చేలాగే ఉన్నారు. ఏర్పాట్లు అన్ని రకాలుగా చేశారా? ఏర్పాట్లు అన్ని రకాలుగా చేసామండి. ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా, ఎక్కడెక్కడ నుంచి వచ్చే ప్రజలందరికీ, జన సైనికులకు అందరికీ కూడా మేము వాటర్ అనేది, మజ్జిగ, పుచ్చకాయలు, అలాగే ఫుడ్, తర్వాత బిస్కెట్స్ ఎక్కడికక్కడ స్టాల్స్ కింద ఏర్పాటు చేసామండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయన ఎప్పుడు జాతీయ నాయకులకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. గోదావరి జిల్లాలో ఆంధ్రులు అన్నపూర్ణంగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు ఈ రోజు ఒక ఎంట్రీకి పెట్టారు. ఎలా చూస్తున్నారు మేడం? ఆయన ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజానాయకుడు అండి. ఓకే, రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్రజల కోసం పుట్టిన వ్యక్తి, మహానుభావుడు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల పాటు ఉండిపోతా ఉంది ఇలా? పిఠాపురం పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు అడ్డా అండి. ఆయన దేశ రాజకీయాన్ని కూడా వెళ్తారు త్వరలో. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు, అయితే ప్రధానమంత్రి గారు? మేము పిఎం గా చూస్తామండి. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయి ఆయనకు వచ్చేసింది. దాని గురించి ఆశ అయితే లేదు మాకు. ఆయన రాబోయే రోజుల్లో పిఎం అని అనుకుంటున్నాం. మేడం, మహిళలకు సంబంధించి ఈ ప్రభుత్వం కొన్ని పథకాలు ఇచ్చింది, అవి ఎలా ఉన్నాయి? మహిళలు అసలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం చేసేది అనుకుంటున్నారా, లేకపోతే అపోజిషన్ పార్టీస్ చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం చేసే ఉద్దేశం లేదా? అపోజిషన్ పార్టీకి 5 సంవత్సరాలు ఇచ్చామండి. మనుషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తో సహా, సీఎం తో సహా మాకు ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా మేము చూడలేదు. కనీసం అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ చూడలేదు. జనసేన అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఆయన చేయాల్సినవన్నీ పూర్తిగా చేసేశారు. చెప్పనే కూడా రాబోయే 4.5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్రాన్ని మార్చేస్తారు, అలాగే దేశాన్ని కూడా మార్చే మార్పులు కూడా జరుగుతున్నాయి. పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ గారికి విజయం అందించారు. ఈ రోజు ఇంత పెద్ద సభ పిఠాపురం దేశవ్యాప్తంగా ఈ రోజు ఏమనుకుంటున్నారు? మీ ప్రాంతానికి అదృష్టం దక్కడం? మాకు ఇదే రోజు సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి ఇదే ఆవిర్భావ సభలో అనౌన్స్ చేశారండి. అప్పుడే పిఠాపురం దేశం మొత్తం తెలిసిపోయింది. ఈ ఆవిర్భావ సభతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతున్నాం. ఇంత ఎండలో కూడా వచ్చారు, వేరే మహిళలు కూడా ఇంకా దేనికైనా సరే పార్టీ కోసం ముందుకు వస్తానికి సిద్ధంగా ఉన్నారా? అప్పుడే 20 రోజుల నుంచి కూడా మేము ఈ వర్క్లోనే ఇక్కడే ఉన్నామండి. మొత్తం అన్ని చూసాము. ఈ సభ పూర్తి అయ్యేదాకా కూడా ఇక్కడే ఉంటాము. అందరూ ఇంటికి వెళ్ళేదాకా కూడా ఇక్కడే ఉంటాం. క్షేమంగా వెళ్ళాలి అందరూ. థ్యాంక్ యూ మేడం.